ప్రతి ఒక్కరికి కూడా చదువును ఉచితంగా అందజేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ మనం చూస్తున్నాం. గడిచిన సంవత్సరన్నర కాలంగా ఏ పేద విద్యార్థికి కూడా కాలేజీ ఫీజు ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయటం మూలంగా పరీక్షలు రాయటాకో, హాల్ టికెట్ తెచ్చుకుంటాకో, లేదా పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు తెచ్చుకుంటాకో తల తాకట్టు పెట్టి, పరువు తాకట్టు పెట్టి ఇవాళ పిల్లల ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకునేటువంటి అగత్యం, దౌర్భాగ్యం ఇవాళ ఈ రాష్ట్రంలో రావటం అనేది దురదృష్టకరం. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిస్థితిలో మీరు వెంటనే ఈ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఎక్కడా కూడా టైం ప్రకారం ప్రతి 6 మాసాలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీలకి చెల్లించి తద్వారా 3 మాసాలకో 6 మాసాలకో ఏదో ఒక రకంగా కాలేజీలతో ఒప్పందం చేసుకుని కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, పిల్లల పరీక్షలు ఆపకుండా, హాల్ టికెట్లు ఆపకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అలాగే వీళ్ళలో చేతివృత్తి కళాకారుల నుంచి, కుటుంబాల నుంచి ఎవడన్నా ఉచితంగా డాక్టర్ అవ్వాలంటే 10 సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున కట్ ఫీజు కట్టి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే, డాక్టర్ అవ్వాలంటే 17 కాలేజీలు పూర్తి చేసి మీరు పోటీ పడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కడితే నేను మరొక 34 కాలేజీలు కడతానని చెప్పని ఆ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాలి తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్యతో కట్టిన 17 కాలేజీలని మరి ఈ సమాజంలోని పేదలకు ఉపయోగపడే 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి, మీ వందిమాగదులకి దారతత్వం చేయటం అనేది మీ దిగజారుడుతనానికి నిదర్శనంగా. కనీసం ఈ రోజైనా విశ్వకర్మ గారి స్ఫూర్తితో ఇవాళ మీ ఆలోచన మార్చుకుని ఈ 17ని కాకుండా మరొక 34 కాలేజీలను కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పని, ఈ 17 కాలేజీ మీరు 34లు పెట్టే ఓపిక మీకు లేదు, లేదా మీకు మనసు లేదు. కనీసం ఈ 17 కాలేజీలన్నా